ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. నా ఇది ఇంపార్టెంట్, నాన్న రెగ్యులర్ గా అడుగుతున్నారు క్వశ్చన్స్ వీటి మీద. ఓకే, ఈజీగా ఉన్నాయి, ఒక 3 క్వశ్చన్స్ చేద్దాం అయిపోతుంది. సార్ మీరు ఇంకా నోట్స్ ఏం పెట్టరా సార్? ఇవి మీరు చెప్తున్నవే రాసుకోవాలా సార్ మేము? లేదు నాన్న, నేను మొత్తం అంతా పెడతాను నాన్న మీకు ఇప్పుడు. అంటే ఏంటి సార్ మొత్తం అంతా పెట్టడం అంటే? ఫస్ట్ యూనిట్ మొత్తం మీకు డీటెయిల్డ్ గా డెఫినేషన్ తో సహా ఉంటది. అంటే ఇవి జస్ట్ మాకు తెలియడం కోసం ఎగ్జాంపుల్ సమ్స్ చెప్తున్నారు సార్. మనకి మొత్తం మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇచ్చేవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏనన్నా. ఇప్పుడు సపోజ్ నాన్ హోమోజీనియస్ రిలేటెడ్ గా చెప్పాను మీకు క్వశ్చన్స్, అక్కడ వాడు ఇచ్చేది డైరెక్ట్ గా మీకు ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అంతేగాని డెఫినేషన్స్ ఏమేమి ఉండవు. అది కాదు సార్, ఇప్పుడు మీరు మెటీరియల్ మొత్తం పెడతానంటున్నారు కదా సార్. అవునమ్మా, జస్ట్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు సార్. మీరు అడిగింది నాకు అర్థం కాల. అంటే మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ తో డెఫినేషన్స్ కావాలంటున్నారా, ప్రాబ్లమ్స్ కూడా కావాలంటున్నారా? అది కాదు సార్, ఇప్పుడు మీరు మెటీరియల్ పెడతానంటున్నారు కదా సార్, మొత్తం ఏ మెటీరియల్ పెడతారు సార్? ఇప్పుడు యూనిట్ కి సంబంధించిన మొత్తం యూనిట్ పెడతారా సార్? అవునన్న, బై హ్యాండ్ తో రాసిందంతా. ఓకే సార్. డెఫినేషన్స్ పెడతారా సార్ ఓన్లీ? లేదు, మొత్తం ప్రాబ్లమ్స్ తో కూడా. కొన్ని అంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వారుగా ప్రాబ్లమ్స్ తో పాటు పెడతాను మీకు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా పక్కన నోట్ చేసుకోవాలా సార్? అది మీ ఇష్టం నాన్న, ఎందుకంటే మీకు ఎలాగ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారు, దగ్గరుండి రాసేసుకుంటే గొడవ ఉండదు కదా. మీరు అదే సార్ రాసుకుంటున్నాం సార్. అది కాదు సార్, ఇప్పుడు అది షేర్ చేస్తారా మీరు? ఇప్పుడు చెప్తున్న నోట్స్ ఏనా లేకుంటే ఇంకేమైనా పంపుతారా అన్నాడు. అంటే ఆన్ ది స్పాట్ లో నేను రాసిన వరకు పంపిస్తాను అన్న. ఒకవేళ అవి పంపించకపోతే మీకు షేర్ చేశాను కదా స్క్రీన్ షాట్స్, అవి రాసుకుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా కావాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. దీని పట్ల డెఫినేషన్ అంటే ఇంకేం మీరు ఏం గుర్తుపెట్టుకోగలుగుతారా? సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు ఫస్ట్ ఇచ్చిన ఫార్మ్స్ ని, ఇచ్చిన లీనియర్ ఫార్మ్స్ ని AX ఈక్వల్ టు B ఫార్మ్ లో రాయండి. ఫస్ట్ జస్ట్ డైరెక్ట్ ప్రాబ్లం ఎలా చెప్పేస్తున్నాను చూడండి. AX ఈక్వల్ టు B ఫార్మ్ లో రాస్తారు. ఫస్ట్ AX ఈక్వల్ టు B ఫార్మ్ లో రాస్తే జస్ట్ డైరెక్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? A by B. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ డైరెక్ట్ గా కన్వర్టెడ్ టు ఫస్ట్ స్టెప్ AX ఈక్వల్ టు B, సెకండ్ స్టెప్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, థర్డ్ స్టెప్ రెడ్యూస్డ్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంతే. ఒక్కటి కరెక్ట్ గా చేస్తే అయిపోయింది. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేస్తారు అంతే అమ్మా. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం తెలిసింది. 0 ఫస్ట్ డయాగ్నల్ 1 2 3 అనుకున్నాం అనుకోండి. సపోజ్ కింద ఉన్నవన్నీ కూడా జీరోస్ ఉండాలి. ఓన్లీ 2 4 5. ఇది ఎవరది? ఎవరినన్నది? అమ్మ 408 సుధీ. ఓకే సార్, చేస్తాను. మ్యూట్ లో పెట్టినానా? ఓకే సార్. ఓకేనా, దిస్ ఇస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. జస్ట్ ఏం లేదు, మనకి తీసుకున్న ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని జస్ట్
డౌన్ లో ఫస్ట్ డయాగ్నల్ డౌన్ లో ఉన్నవన్నీ కూడా జీరోస్ వచ్చే వరకు రెడ్యూస్ చేస్తాం ఇంతే. ఈ రెడ్యూస్ చేసాక ఇక్కడ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇది ఆల్రెడీ మనం చేసింది. బ్యాక్వర్డ్ ఫోర్త్ స్టెప్ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పి బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ బై బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. ఒక రెండు ప్రాబ్లమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్. ఓకేనా? మ్యాట్రిక్స్ ఫార్మ్ చేస్తాం, మ్యాట్రిక్స్ ఫార్మ్ నుంచి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ చేస్తాం. నెక్స్ట్ రెడ్యూస్ టు అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ డయాగ్నల్ బిలో ఉన్నవన్నీ కూడా జీరోస్ రావాలి. వచ్చాక డైరెక్ట్ సాల్వ్ బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇక్కడ 8 ఉంది, 8 సమ్ జెడ్ అంటే 8 జెడ్ ఈక్వల్ ఇక్కడ ఎంత ఉంటే అది ఈక్వల్ చేసి ఆల్రెడీ చేస్తున్నాం, నాకు పేరు పెట్టారు అంతే. బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. దిస్ ఇస్ ద గాస్ ఎలిమినేషన్ మెథడ్. పర్టికులర్ గా డెఫినేషన్ ఏం లేదు, నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం రాస్తాను. ఇంపార్టెంట్ గా చెప్తున్నాను, ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఇది ఇంకొక టాపిక్ ఉంటుంది నాన్న. రెగ్యులర్ గా అడుగుతున్నాను నా దీనికి రిలేటెడ్. జస్ట్ సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్ బై గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ solve the system of equations solve the system of equations 3x plus y plus 2z equal to 3 plus y plus 2x minus 3y minus z. 2x minus 3y minus z equal to minus 3y minus z equal to minus 3. సార్ స్క్రీన్ కనబడట్లేదు సార్. సార్ స్క్రీన్ కనబడదు. ఓకే నాన్న. ఇప్పుడు ఓకే సార్. 2x minus 3y minus z equal to minus 3. x plus 2y plus z equal to 4. Using Gauss elimination method. అమ్మ అందరూ కూడా మ్యూట్ లో ఉన్నాను, మ్యూట్ పెట్టుకోండి ఫస్ట్. ఓకే, జస్ట్ డైరెక్ట్ సొల్యూషన్ ఆల్రెడీ మనకు తెలిసింది. ద గివెన్ మ్యాట్రిక్స్ ఫార్మ్ ఈస్ ఏమవుతుంది? 3 1 2 2 minus 3 minus 1 1 2 1 1 2 1 and variable matrix x y z equal to constant matrix 3 minus 3 4. This is the given matrix form. So next, the augmented matrix is A by B equal to 3 1 2 2 minus 3 minus 1 1 2 1. Sorry. Okay, this is the A matrix and B 3 minus 3 4. Okay, next. Now we can reduce it to now we can reduce this to upper triangular matrix by applying row operations. Okay.
ఇలా రాయాలి నన్ను ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ లో అయితే మీరు ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి నాకు. ఓకేనా? నౌ వీ కెన్ రెడ్యూస్ దిస్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ బై అప్లై రో ఆపరేషన్స్. ఓకేనా? రో ఆపరేషన్ అప్లై చేసి ట్రై చేయండి. ఫస్ట్ ఓకే, డైరెక్ట్ రో 3 లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి రో 3 అండ్ రో 1 ఇంటర్చేంజ్ చేయండి. సో రో 1 interchanges to row 3. Then we have row 1 and row 3. So 1, 2, 1, 4. 1, 2, 1, 4. Second row as usual. 2 minus 3 minus 1 minus 3. First row, last row is 3, 1, 2, 3. Okay. Next. ఈ రెండు జీరోస్ అవకాశంగా. సో ఫస్ట్ డయాగ్నల్ కి బిలో అంటే 2, 3, 1 R21 R31 R32 ఈ 3 ఎలిమెంట్స్ జీరో అవకాశం. రిమైనింగ్ జీరో అవినా అవ్వకపోయినా నో ప్రాబ్లం. సో ఫస్ట్ R2 ఇంటర్చేంజ్ చేస్తాం. R2 minus 2R1 R2 minus 2R1 and R3 also interchanges to R3 minus 3R1. Then we have first row change, no change. 1, 2, 1, 4. Second row, R2 minus 2R1, then 2 minus 2, 0. Next, R2 minus 3, minus 3, minus 2 2s are 4. So minus 3, minus 4, minus 7. Next, third one, minus 1, minus 2. So minus 3. Next, minus 3, minus 2 4s are 8. So minus 3 plus minus 3, minus 8, minus 11. Last row, R3 minus 3R1, then 3 minus 3, 0. 1 minus 6, minus 5. Next, 2 minus 6, 2 minus 3, minus 1. Next, 3 minus 12, 3 minus 12, minus 9. Okay, so first column లో these two are zeros అయిపోయింది. మనకు జీరో అవ్వాల్సిన ఓన్లీ -5 ఒకటి జీరో అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ what we have to do, సింపుల్ తప్పదు. ఓకే, నెక్స్ట్ R3 ఇంటర్చేంజెస్ చేస్తాం. R3 ఇంటర్చేంజెస్ టు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 7 తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 5 తో మల్టిప్లై చేయండి. సో 7 R3 ఈ రెండు మైనస్లే కాబట్టి మైనస్ 7 R3 మైనస్ 5 R2 అంతే. దెన్ first row no change, 1, 2, 1, 4. Second row 0, minus 7, minus 3, minus 11. Third row 0 minus 0, 0. చూడండి ఇక్కడ 7 into R3 అంటే minus 35. Next minus into minus plus 5 7s are 35. So minus 35 plus 35 0. Next again minus 1 into 7, minus 7. Minus into minus plus 5 3s are 15. So 15 minus 7, 8. Next, last 7 9s are 63. So minus 63. Next, minus of minus plus 5 11s are 55. So minus 63 plus 55, 8. Sorry, minus 8. Okay. So now first diagonal below on zeros వస్తాయి. So this is the upper triangular matrix of A by B.
ఓకే, సింపుల్ అని ఇంతే. ఈ ఫస్ట్ డయాగ్నల్ బిలో ఉన్న జీరోస్ అవడం కోసం మనం చేసాం. నెక్స్ట్ ఓకే, రబ్ చేస్తుంది చూడండి. This is the upper triangular matrix and that's some. Now using backward substitutions. Okay, ఇక్కడ ఏం రాస్తారంటే the augmented matrix corresponds to the following. Corresponds to the following upper triangular system. Upper triangular system. Okay, simply suppose 1 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈక్వేషన్ చేయబోతున్నాయి అదే అప్పర్ ట్రయాంగులర్ సిస్టమ్. సో 1 2 1 4 అంటే x plus 2y plus z equal to 4. This is the second equation అనుకోండి. Third, second row minus 7y minus 3z equal to minus 11. This is the third equation. Last, 8z equal to minus 8. This is the fourth. 8z equal to minus 8. Okay. So by nothing, we substitute by using backward. Already మనం చేసేది ఇది backward substitution. By using backward substitution from 4, 8z equal to minus 8. So z equal to minus 1. So z value వస్తుంది. Next, ఈ z value ని third equation లో substitute the value of z in equation 3. Equation 3 లో z value substitute చేస్తే minus 7y minus 3z equal to minus 11. This is the third equation. So minus 7y minus 3z and then minus 1 equal to minus 11. So minus 7y minus into minus plus 3 equal to minus 11. So minus 7y equal to minus 11 minus 3 minus 14. So y equal to 2. So we get z and y values. Next, now we substitute the values of y and z in equation 2. Second equation substitute చేస్తే ఏమవుతుంది? second equation ఏంటి? x plus 2y plus z equal to 4. So x value we don't know. X plus 2 into y value 2 plus z value minus 1 equal to 4. So then next, x plus 4 minus 1 equal to 4. Then plus x equal to 4 minus 4 plus 4 minus 1 3 or minus 3. So then x equal to 1. So the solution is x equal to x, y, z equal to x value 1, y value 2, z value minus 1. This is the solution. Okay, Nana? Simple in the వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ని జస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకుని దాన్ని
అప్పర్ ట్రయాంగులర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేశాక అక్కడ ఈక్వేషన్స్ రాసేస్తాం, అక్కడ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ అని పెడతాం. సో జెడ్ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ జెడ్ వాల్యూ రిమైనింగ్ వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ కూడా. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్ నాన్న, అది ఇంపార్టెంట్ చెప్తాను అండి. యా, ఈ ప్రాబ్లం చూడన్నాను, ఆల్మోస్ట్ ఒక 7 times అడిగాడు. నెక్స్ట్ సెకండ్ వన్. Solve the system of equations. Okay, solve the system of equations. Solve the system of equations by using Gauss elimination method. 2x1 plus x2 plus 2x1 plus x2 plus 2x3 plus x4 plus 2x3 plus x4 equal to 6. Next, second equation, 6x1 minus 6x2, 6x1 minus 6x2 plus 6x3 plus 12x4, 6x3 plus 12x4 equal to 36. Next, third equation, 4x1 plus 3x2, 4x1 plus 4x2, sorry, 4x1 plus 3x2 plus 3x3 minus 3x4 plus 3x3 minus 3x4 equal to -1. Last equation, 2x1 plus 2x2, 2x1 plus 2x2 minus x3 plus x4 minus x3 plus x4 equal to 10. Okay, this is the question number. Solve the system of equations by using Gauss elimination method. Okay, solution. Okay, first the matrix form of given matrix is given equations is Ax equal to b. Then what is the coefficient matrix? 2 1 2 1, 6 minus 6 6 12, 4 3 3 minus 3, 2 2 minus 1
1. This is the coefficient matrix, and the variable matrix is x1, x2, x3, and x4 equal to constant matrix 6, 36, minus 1, 10. Okay, next, the augmented matrix is A by B equal to 2, 1, 2, 1, 6, 6 minus 6, 6, 12, 36, 4, 3, 3 minus 3 minus 1, last 2, 2 minus 1, 1, 10. Okay, next. Now we can reduce the augmented matrix. Augmented matrix to upper triangular matrix by using row operations. Okay, చూడండి సెకండ్ రో చూడండి, మొత్తం అన్ని కూడా 6 కామన్ గా ఉంది. సో ఫస్ట్ సెకండ్ రో మార్చి అప్పుడు ఫస్ట్ R1 అండ్ R2 ఇంటర్చేంజ్ చేయాలి. అయితే ఫస్ట్ ఇంటర్చేంజ్ చేసి ఫస్ట్ R1 interchanges to R2, then R1 and R2 అంటే 6 minus 6, 6, 12, 36, 2, 1, 2, 1, 6, 4, 3, 3, minus 3, minus 1, 2, 2, minus 1, 1, 10. Okay, first row ni R1 interchange చేస్తాం. R1 into 1 by 6 చేయండి. సో బికాస్ ఆఫ్ ఇక్కడ 1 రప్పించింది. సో అప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ R1 into 1 by 6. So 6 into 1 by 6, 1. Minus 6 into 1 by 6, minus 1. Next, 6 into 1 by 6, 1. 12 into 1 by 6, 2. 36 into 1 by 6, 6. Okay, the remaining all same. 2, 1, 2, 1, 6. 4, 3, 3, minus 3, minus 1. 2, 2, minus 1, 1, 10. Okay, next. So first ఇవన్నీ జీరోస్ అవ్వాలి కాబట్టి R3 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. R2 ఇంట్రడ్యూస్ అంటే R2 minus 2R1. నెక్స్ట్ R3 also. R3 minus 4R1. So 4 minus 4 0 కాబట్టి లాస్ట్ R4 interchanges to R4 minus 2R1. Okay, now applying these operations. So then first row no change, 1 minus 1, 1, 2, 6. Second row R2 minus 2R1. Then 2 minus 2, 0. Next 1 minus of minus plus, so 1 plus 2, 3. Next 2 minus 2, 0. Next 1 minus 4, minus 3. Next 6 minus 12, so minus 6. Next third row 4 minus 4, 0. Next 3 plus 4, 7. Next 3 minus 4, minus 1. Next 1, 2, 3, minus 3, minus 8,
minus 11. Next R3 minus 1 minus 24 అంటే minus 25. Next last row R4 minus 2R1, then 2 minus 2 0. 2 minus 2 0. Next 2 minus into minus plus 2 into 2 in 2 plus 2 4. Next minus 1 minus 2 minus 3. Next 1 minus 4 the minus 3. Minus 1 2 ones are 2, so minus 3. 1 minus 4 minus. Okay, last 10 minus 6 to the 12. 10 minus 12 minus 2. Okay, next. Okay, next ఏమవుతుంది? So first diagonal 1 3 minus 1 3 అంటే ఈ ఆల్రెడీ జీరో సెట్ ఇంకా 7 4 minus 3 మూడు జీరో చేయాలి. సో ఓకే థర్డ్ రో చూడండి. థర్డ్ రో అండ్ ఫోర్త్ రో ఫస్ట్ రో డిపెండెంట్ చేద్దాం. No way. సరే ఫస్ట్ థర్డ్ రో మార్చున్నాను. సారీ ఫోర్త్ రో. సో R4 interchanges to 1 3 minus 1 3 అంటే 4 minus 3 జీరోస్ అవ్వాలి. ఫస్ట్ 4 జీరో చేయండి. సో R4 చేస్తున్నాం. R4 R2 తీసుకుంటే 3 4s అంటే 3 తో రావాలి. 3R4 minus 4R2 చేస్తాం. సో దెన్ ఏమవుతుందంటే ఓన్లీ R4 1 minus 1 1 2 6 సెకండ్ రో చేంజ్ 0 3 0 minus 3 minus 6 థర్డ్ రో 0 థర్డ్ రో కూడా చేద్దామా? థర్డ్ రో కూడా చేయాలి. R3 కూడా చేస్తామమ్మా. ఇది 7 ఇది 3. సో 3R3 minus 7R2. ఓకే, సో ఇప్పుడు థర్డ్ రో చూడండి. 0 minus 0 0. నెక్స్ట్ 3R3 అంటే 3 7s are 21 minus 7 3s are 21 0. నెక్స్ట్ ఇది 3 into R3 అంటే minus 3 minus 3 minus 0 అంటే minus 3. నెక్స్ట్ ఫోర్త్ వన్ 3R3 అంటే minus 33 minus 33 minus of minus plus 7 3s are 21. So minus 30 అంటే 12 minus 12. నెక్స్ట్ లాస్ట్ 3R3 then minus 75 minus of minus plus 7 6 are 42. So minus 33 minus 33. Okay, last row. Last ఏం చేస్తాం? R4 interchanges to 3R4 minus 4R2 చేస్తాం. 3R2 అంటే 0 minus 0 0 అయింది. నెక్స్ట్ 3R4 అంటే 3 4s are 12 12 minus 4 3s are 12 0. నెక్స్ట్ 3R4 minus 3 into minus 3 minus 9 minus 4R2 0. So minus 9 ఇక్కడ. నెక్స్ట్ minus 3 into 3
minus 9. Next minus into minus plus 4 3s are 12. So 12 minus 9 3. Last minus 2 into 3 minus 6 minus plus 4 are 2. Minus of minus plus 4 6 are 24. So 24 minus 6 18. Okay. So almost first diagonal before below ఉన్నవి 0 ఈ రెండు కూడా జీరోస్ అయిపోయి సో ఇది కూడా జీరో అయిపోయింది సో జీరో అవ్వాల్సింది ఓన్లీ -9 కూడా జీరో చేస్తే సరిపోతుంది సో R4 ఇంటర్చేంజ్ చేయండి R4 జస్ట్ 3 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా R4 - 3 R3 చేయండి సార్ R4 అంటే -9 ప్లస్ సరిపోతుంది సో దెన్ 1 minus 1 1 2 6 0 3 0 సార్ ప్లస్ Minus- అయిపోద్దేమో కదా సార్ ఏదన్నా ఇప్పుడు చేసేదేనా సార్ చూద్దాం సరే అప్పుడు చేంజ్ చేద్దాం R3 ఏంటి 0 0 -3 -12 -33 ఇప్పుడు ఏం చేస్తాం R4 - 3 R3 0 - 0 0 0 R4 ఎంత ఇక్కడ -9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 3s are 9 సరిపోయింది కదా -9 + 9 0 నెక్స్ట్ R4 3 minus of minus plus 3 12s are 36 so 39 last R4 18 minus of minus plus 333 is 99 so 99 107 117 okay na this is the okay this is the upper triangular matrix now. This is the upper triangular matrix of A by B. This is the upper triangular of matrix A by B. Three equations రాయండి sir. ఇది 1 అనుకోండి suppose. Okay. This corresponds to upper triangular. This corresponds to upper triangular system. So, ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ x1 minus x2 plus x3 plus 2x4 equal to 6. This is the second equation. Next, 3x2, x1 multiple 0, so 3x2, x3 multiple also 0, so minus 3x4 equal to minus 6. This is the third equation. Next, x1 0, x2 0, so x3 minus 3x3 minus 12x4 equal to minus 36. This is the fourth equation. And the last one, 39x4 is equal to 117. This is the fifth equation. Okay. Upper triangle matrix రాసాకి ఈ upper triangle system అని చెప్పి రాసేస్తాం. ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ రాస్తాం. వన్ సాల్వ్ చేస్తాం. So from fifth equation, from equation 5 ఇక్కడ రాయండి అన్న from backward substitution అని చెప్పి from backward substitution ఏమవుతుందండి 39x4 equal to 117. So x4 equal to 117 by 39. 3 times. So x4 equal to 3. 3 times the 27. Okay. So x4 equal to
3. సో x4 వస్తుంది. సో x4 వాల్యూని 4th ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. Substitute the value of x4 in equation 4. 4th equation లో సబ్స్టిట్యూట్ చేస్తే -3x3 -12x4 ఈక్వల్ టు -33 అని వచ్చింది. సో -3x3 -12 ఇంటూ x4 ఎంత వచ్చింది మనకి 3 ఈక్వల్ టు -33. దెన్ -3x3 ఈక్వల్ టు -33. ఇక్కడ ఆల్రెడీ మైనస్ పక్కన ప్లస్ 3 dollars 36. So then -3x3 equal to 36 minus 33 3. Then x equal to -1. x3 equal to 3 by 3 minus 3 1. Then x3 equal to -1. So we got x4 and x3 values. So from 2 and 3 నుంచి x1 x2 కూడా ఫైండ్ చేస్తే అయిపోద్ది. మళ్ళీ చెప్తాను, ప్రాబ్లమ్స్ పెద్దవి అని ఏమి భయపడవలసిన అవసరం లేదు, బట్టి పట్టక్కర్లేదు ఎక్కడ కూడా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా. ఓకేనా, జస్ట్ ఒక్కసారి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఓకే, నెక్స్ట్ x3 అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి, x2 అండ్ x4. ఆల్రెడీ మనకి x4 వాల్యూ ఉంది కాబట్టి substitute the value of x4 in equation ఎంత, ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 x4 వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో దెన్ 3 ఏంటి, 3x2 minus 3x4 equal to -6. So 3x2 minus 3x4 వాల్యూ ఎంత వచ్చింది 3 equal to -6. That implies 3x2 minus 9 equal to -6. So 3x2 equal to -6 plus 9. Then 3x2 equal to -6 plus 9. So 9 minus 6 3. So x2 equal to 3 by 3 1. So we got x2 value also. Okay, last first equation or second equation లో x1 value కోసం మిగతా అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. Now we substitute the values of x2, x3, x4 in the equation 2. Second equation. ఏంటి second equation? x1 minus x2 plus x3 plus 2x4 equal to 6. So x1 value we don't know, minus x2 value 1 plus x3 value -1 plus 2 into x4 value 3 equal to 6. That implies x1 -1 plus 2 3 is 6 equal to 6. So x1 equal to 6. 6 minus 2 minus 6 to minus 4. So 6 minus 4. So x1 equal to 2. Okay. Therefore, x1 equal to 2, x2 equal to 1, 3 equal to -1, x4 equal to 3. So therefore, the solution is x equal to x1, x2, x3, x4 equal to x1 how much? 2, x2 1, x3 -1, x4 3. Okay, this is the solution. మరి చాలా సార్లు అడిగినా మీకు క్వశ్చన్. ఓకేనా, ఈ రెండు క్వశ్చన్స్ మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఒక 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి హోంవర్క్ చేయండి అన్న. ఓకేనా, ఒక్కసారి చూడండి అన్న.